ప్రజలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ పొన్నాల తిరుపతి 21వ డివిజన్లో పోటీ చేస్తున్నాను జనసేన తరఫున. మరి నేను గతంలో 20 సంవత్సరాలుగా పొలిటికల్లో ఉన్నాను. అలాగే ఆర్ఎంపీ డాక్టర్గా 30 సంవత్సరాల అనుభవం ఉంది. మరియు నేను కేపీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 19, 20, 21 డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. మరి వృత్తిపరంగా నేను డాక్టర్ కనుక అందరికీ వైద్యం, ఉచిత వైద్యం, అన్నదానం, వృద్ధులకు, అనాథలకు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసినాను. మరి పదవిలో లేనప్పుడే నేను ఇన్ని పనులు చేసిన. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ 21లో పోటీ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డివిజన్లలో నేను దాదాపు 50 సిమెంట్ బెంచ్లు వేసిన, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నా ఆశయము పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే. ఆయన కూడా హెల్పింగ్ నేచర్ ఉంది. నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని బ్రతిమలాడుకొని అయినా మన 21వ డివిజన్ను అభివృద్ధి పనంలో ముందుకు తీసుకుపోతాను. తను దత్తత తీసుకునేలా చేస్తానని కూడా మాటిస్తున్నాను. నేను పదవిలో లేనప్పుడే నేను ఎంత చేసినా మీరు ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను. మనకు ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే మీ అవకాశం మీ డివిజన్ని మారుస్తుంది. చూడండి, తప్పకుండా నేను మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనేది కరీంనగర్లో మన జెండా ఎగిరితే ఖచ్చితంగా మన అభివృద్ధి 21వ డివిజన్ అనేది కుంటుపడిపోయింది. మొన్ననే నేను స్టేటస్లలో దీనిలో రీల్స్లో చూసిన 21వ డివిజన్ ఇంకా మోరీలు అవన్నీ అట్లనే ఉన్నాయి. నేను ఖచ్చితంగా పవన్ అన్నతో మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన.